విజయవాడలోని ఓ పబ్లో అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. గత వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందర్ రోడ్డుపై యువతీ యువకులు బాహాబాహికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో పబ్లో ఉన్న మందుబాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోతుంది. విజయవాడలోని ఓ పబ్లో అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. గత వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందరు రోడ్డుపై యువతీ యువకులు బాహాబాహికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో పబ్లో ఉన్న మందుబాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలోని ఓ పబ్లో అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. గత వారం రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బందర్ రోడ్డుపై యువతీ యువకులు బాహాబాహికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో పబ్లో ఉన్న మందుబాబులు బిల్లు కట్టకుండానే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలో లైఫ్ స్టైల్ కల్చర్ మారుతూ ఉంది. ముఖ్యంగా పబ్బులు అర్ధరాత్రి నిర్వహిస్తూ ఉండటంతో యువత యువకులు వాడి బానిసలుగా మారుతూ ఉన్నారు. మత్తు పదార్థాలతో పాటు మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లైఫ్ స్టైల్లో ఉన్న లీగ్ పబ్లో తాజాగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఆ మద్యం మత్తులో ఉండటంతో ఈ నేపథ్యంలో ఆ గాఢదారులతో యువత యువకులు రోడ్లెక్కి కొట్టుకున్న నేపథ్యంలో కృష్ణలంక పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అర్ధరాత్రి వరకు పబ్ ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసుకుని ఆరాధీగా ఈ లీగ్ పబ్లో ఈ మొత్తం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎక్కడైతే గొడవ జరిగిందో అదే లీగ్ పబ్లో ఉన్నాము. ఇప్పుడు కృష్ణలంక పోలీసులు అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసి పబ్లో ఉన్న యువత యువకులను తరిమికొట్టిన సీసీ కెమెరా ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు తాజాగా ఆ వీడియోలు రావడంతో అసలు విజయవాడలో మొత్తం పబ్ కల్చర్కి సంబంధించి మొత్తం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో హైదరాబాద్లో మాత్రమే ఈ తరహా పబ్ కల్చర్ అర్ధరాత్రి వరకు నిర్వహించారు. కానీ విజయవాడలో కేవలం 10-11 గంటల వరకు కూడా పూర్తిగా మొత్తం ముగిసిపోయేది. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటల వరకు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించడం, ఆ తర్వాత అదే మద్యం మత్తులో రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం పూర్తిగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై కృష్ణలంక సిఐ నాగరాజు కూడా దాదాపు 6 నెలల క్రితం పబ్లో అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్నట్టు సమాచారం తెలుసుకుని తాము దాడి చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ తరహాలో పబ్బు ఇష్టానుసారంగా నెరవేర్చడం, యువతకులు మత్తులకు బానిసలుగా చేసేందుకు ఇక పబ్బే కేంద్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విజయవాడలో గంజాయి, ఎండిఎం వంటి దొరుకుతున్న నేపథ్యంలో ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఈ పబ్బులు నిర్వహించడం, ఇష్టానుసారంగా మద్యం మత్తులో వారిని బానిసలుగా చేయటం, దాంతో మరింత గలాటాలకు
ఆస్కారం అవుతుంది. అర్ధరాత్రి రోడ్లకి యువకులు ఇష్టాంతరంగా ఘర్షణ పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యం ఈ పబ్బులు మొత్తంపై కూడా మరోసారి దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మొత్తం నిర్ణీత సమయం వరకే మొత్తం పబ్బులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. వీడి నెక్స్ట్ వెంకటేశ్వర్లతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.